గుంటల ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో కూడా జల సమర దీక్షను ఈ రోజు నుంచి చేపట్టారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా రాజ్ విహార్ సెంటర్ నుంచి ధర్నా చౌక్ ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి భారీ ఎత్తున ఒక ర్యాలీ నిర్వహించారని చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా కూడా పెండింగ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి ఈ జిల్లాకు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు. పశ్చిమ ప్రాంతం అంతా కూడా సాగునీరు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్న ఒక ఉద్దేశంతో కూడా ఈ జల సమర దీక్షను ఈరోజు రేపు నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా ప్రగతి సమితి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో శ్రీహర్ష తెలిపారని చెప్పవచ్చు. ఏదైతే గుంటేరుల ప్రాజెక్ట్ అన్నది ఈ పశ్చిమ ప్రాంతానికి చాలా అవసరం. ఎందుకంటే ఆ ప్రాజెక్టు కడితే కనుక కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వాలు డిపిఆర్ చేసి వదిలేస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్ట్ నిర్మించకపోవడంతో చాలామంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇటు తుంగభద్ర నుంచి వచ్చేటువంటి వాటరు ఏదైతే కర్ణాటక రాష్ట్రం, ఏపీ ఇలాగే తెలంగాణ వాడుకోవాల్సి ఉంటుంది. నేపథ్యంలో కూడా ఏపీలో ఉన్న రైతాంగానికి అడుగడుగున అన్యాయం ఎదురవుతుంది. కాబట్టి ఆ వాటర్ను సరిగ్గా వాడుకోలేక రైతుల పంటలు సరిగ్గా పండక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అదే మన ప్రాంతంలో ఏదైతే మనకు గుంటేరుల ప్రాజెక్టు ఒకటి నిర్మిస్తే కనుక ఈ వాటర్ని ఇక్కడ స్టోర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా రైతాంగానికి అవసరమైనటువంటి సాగునీరు కూడా అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఎందుకు ఈ ప్రాజెక్టు పైన దృష్టి పెట్టడం లేదని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో గత కొన్నేళ్ల నుంచి కూడా కర్నూలు జిల్లా చాలా ఇబ్బందులు పడుతోంది, రైతాంగం అంతా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రాయలసీమ నేతలు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, ఈ ప్రాంత నాయకులందరూ కూడా దీనిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కర్నూలులో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి అలాగే కేంద్రానికి కూడా ఒక లేఖ రాయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గుంటూరులో ప్రాజెక్టు నిర్మించడం పెద్ద విషయం కాదు. ఏంటంటే ఆ ప్రాజెక్టు రావాలి, ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు వస్తేనే ఇక్కడున్న రైతాంగానికి కూడా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని చెప్పి కర్నూలును కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మనకు ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుందనే మనం చెప్పవచ్చు. మనం కావాల్సింటే పైన బెలగ చెరువు నీళ్ళు ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ ఇన్ని ప్రయోజనాలు పెట్టుకొని కూడా ద్వారా కొత్తగా అక్కడ కాలువలతో తమరు ఇంద్రియాలను జస్ట్ రిజర్వాయర్ సుంకేసులకు సహాయం చేస్తుంది. సుంకేసుల రిజర్వాయర్ ఎండిపో చంద్రబాబు నాయుడు చిన్న ప్రాజెక్టు చేయలేడు, కానీ పోలవరం టు పనగచెర్ల చేస్తారు. కాబట్టి ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలపెట్టాల ప్రభుత్వం. ప్రజలు ఈరోజు ఎంత గొప్పగా ఉన్నారంటే అభివృద్ధి చేస్తే ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే ఏమంది 5 సంవత్సరాలు చిత్తుగా ఓడిపోయినారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ 30 సంవత్సరాలు మేమంటాడు. కులాలకు నీళ్ళు ఇవ్వకపోతే, ఏవైతే ఈ ప్రాంతంలో డిమాండ్స్ ఉన్నాయో ఆ ప్రాంతం యొక్క డిమాండ్ నెరవేర్చకపోతే, ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంచకపోతే, కాబట్టి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఒట్టి మాటలు విని విని ఇంతకాలం మోసపోయినాం. ఇక మాటలు కాదు, కార్యాచరణ కాదు. ఈరోజు మా కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో జలసమర దీక్షకు అన్ని పార్టీలను మద్దతు తీసుకొని 48 గంటల దీక్ష చేయాలని చేపట్టాము. ముఖ్యంగా ఈ దీక్ష ఎందుకు చేస్తున్నామంటే కర్నూలుకు తాగునీరు, రైతులకు సాగునీరు దానికి అందించే గుండ్రేవుల ప్రాజెక్టు సాధించాలనే ఒక లక్ష్యంతో ఈ యొక్క దీక్షకు మేము అందరం కూర్చున్నాం. వాస్తవానికి గుండ్రేవుల ప్రాజెక్టు కర్నూలుకు, రాయలసీమకు ఒక లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్టు. అది ఒక 20 టీఎంసీతో ఉన్న ఒక డిపిఆర్ ఆల్రెడీ మనకు ఉండింది. అయితే 2013లో జీవో నెంబర్ 13 ద్వారా అప్పుడు అక్కడ కొంచెం బడ్జెట్ కూడా శాంక్షన్ చేసి ఒక సర్వే చేయించారు. దాని తర్వాత 2014లో మరి చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి కర్నూలులోని ఎస్ఏపీ క్యాంప్లో వచ్చి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో కూడా గుండ్రేవుల, వేదవతి, తర్వాత ఉర్దూ ప్రాజెక్టు, ఉర్దూ యూనివర్సిటీ, కర్నూలులో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ కూడా అన్నీ చేస్తామని మాట ఇచ్చినారు. దాని తర్వాత 2016లో కూడా సర్వే చేసి అక్కడ గుండ్రేవుల పక్కన ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనేసి మార్కింగ్ చేసినారు. ఇదే కాకుండా మొన్న 2019 అంటే వారి చివరి టైంలో అప్పుడు కూడా ప్రకాష్ రెడ్డి గారు చేరే టైంలో గుండ్రేవుల ప్రాజెక్టు జీవో నెంబర్ 130 ఇచ్చి మరి 4500 కోట్లు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. మరి వాళ్ళు ఇప్పటికీ 2-3 సార్లు మాట ఇచ్చి దానికి ఏదో ఒకటి మూమెంట్ తీసుకొచ్చిన వ్యక్తి మరి ఈరోజు మా కర్నూలు ఇంత దుస్థితిలో ఉండి అంత పేదరికంగా ఉన్న కర్నూలు జిల్లా, ముఖ్యంగా నంద్యాల జిల్లా విడిపోయినాక కర్నూలే అత్యంత పేదరికమైన జిల్లా మన కర్నూలు రాష్ట్రంలో. ఈవెన్ మనకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం కూడా 13%తో ఉన్న పేదరికంగా మన కర్నూలులోనే ఉన్నారని చెప్పి
ఫస్ట్ పావర్టీ వచ్చేసి కర్నూలే ఆంధ్ర రాష్ట్రంలో, ఇల్లిటరసీలో సెకండ్, వలసల్లో ఫస్ట్. మరి ఇంత దరిద్రం అనుభవిస్తున్న మన కర్నూలు మరి జనరల్గా ఏమంటారు, గంగపానం తుంగ స్నానం, ఏదైనా మాటిచ్చి తప్పితే తుంగలో దొక్కినారు అంటారు. అంటే తుంగకు అంత విలువ ఉంది. సామెతలు కూడా వచ్చినాయంటే అర్థం చేసుకోవచ్చు అది ఎంత పవిత్రమైన నది అని. అట్లాంటి గొప్ప దేవుడిచ్చిన వరంగా కర్నూలులో తుంగభద్ర నది ప్రవహిస్తున్నా ఇంత కరువు అనుభవించడానికి కారణం మన నాయకులను చాలా స్పష్టంగా అవుతుంది. వారికి అన్ని పార్టీల మద్దతు తీసుకొని ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి మేము ఒక స్ట్రాంగ్ అపీల్ ఇవ్వాలనే ఉద్దేశంతో 48 గంటల దీక్షకు మేము కూర్చున్నాము.